హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఫరా. ఈరోజు వీడియోలో మనం చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. విత్ క్వాంటిటీస్తో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ప్యాన్ లోపల ఉన్న తడి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ప్యాన్లోకి. సో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ ఒక 2 minutes వరకు మంచిగా హీట్ కావాలి. ఇప్పుడు ఇందులో లవంగాలు యాడ్ చేసుకోవాలి, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, నెక్స్ట్ బగారా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బిర్యానీ మసాలాస్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి వాటిని మంచిగా కలుపుకొని ఇందులోనే ఎల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ అండ్ మిర్చీస్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2-3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 cups వరకు బాస్మతి రైస్ని నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను, ఇది వేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత మనం 2 cups బియ్యానికి 3 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 3 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసిన, మీరు కూడా చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసుకోండి. పెరుగు అండ్ ఉప్పు, కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes దీన్ని దమ్ము పెట్టుకొని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మా ఇంట్లోనైతే ఇది చాలా టేస్టీగా కుదిరింది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా చక్కగా తిన్నారు. సో నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, లైక్ చేయండి.